మిత్రమా, ఇదేం జీవితం అని మనలో చాలామందికి ఏదో ఒకసారి ఫీలింగ్ కలిగే ఉంటుంది. అయితే జీవితం ఎంతో గొప్పది. ఆ గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే జీవితాన్ని ఆస్వాదించాల్సిందే అని చెప్పే ఒక మంచి కథని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి కామెంట్ పెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్దాం. రాజు అనే యువకుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. మంచి ఆదాయం, పిల్లలు, భార్య, జీవితం సాఫీగా సాగుతుంది. అయితే ఉన్నట్లుండి రాజు జీవితంలో కష్టాలనే చీకట్లు అలుముకున్నాయి. ఉద్యోగం పోయింది. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు అప్పు ఎగ్గొట్టారు. ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి, అవమానాలు, ఓటములు వరుసగా వచ్చాయి. ఇక ఎందుకు బతకాలి అనే ఆలోచన రాజును వెంటాడింది. జీవితం మొత్తం చీకటిగా మారిపోయింది. ఇక ఆత్మహత్యే శరణ్యమనుకొని ఇక జీవితానికి ముగింపు పలకాలనే తన సమస్యకు పరిష్కారమని రాజు భావించాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సూసైడ్ లెటర్ రాసి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా రాత్రి నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో విపరీతమైన వర్షం కురుస్తోంది. బలమైన గాలులు వీస్తున్నాయి. ఆకాశమంతా అల్లకల్లోలంగా మారింది. అయితే భారీ వర్షం కురుస్తుండడంతో తడవకుండా ఒక చెట్టు కింద నిలబడ్డాడు రాజు. ఈ సమయంలోనే చెట్టుపై ఉన్న ఒక పిట్టగూడుపై రాజు దృష్టి పడింది. గూడులో వర్షానికి తడుస్తున్న ఒక పిట్ట తన పిల్లలను కాపాడేందుకు రెక్కలను చాపింది. వేగంగా వీస్తున్న గాలిని తన చిట్టి రెక్కలతో ఆపుతూ పిల్లలను రక్షిస్తోంది. ఇది చూసిన రాజు కళ్ళు చెమర్చాయి. ఈ చిన్న పక్షి కూడా ఇంత కష్టాల్లో తన బాధ్యత వీడలేదు. తన బిడ్డలను రక్షించేందుకు తాపత్రయపడుతూనే ఉంది. నేను మనిషినయ్యింది కూడా ఇలా చనిపోవాలనుకుంటున్నాను అని తనలో తాను బాధపడ్డాడు. ఆ పిట్ట పోరాటం అతనిలో మళ్ళీ ఒక కాంతి వెలిగించింది. ఇక అదంతా చూస్తున్న రాజు తన ఆలోచనలను మార్చుకున్నాడు. ధైర్యాన్ని కూడబెట్టుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు. రాత్రి ప్రశాంతంగా పడుకున్నాడు. ఉదయం లేవగానే ఆకాశం నిర్మానుష్యంగా మారింది. వర్షం తగ్గింది. తాను రాసిన సూసైడ్ లెటర్ను చింపేసి మరో లెటర్పై ఇలా రాశాడు: జీవితం నన్ను పరీక్షించింది, కానీ నేను వెనుదిరగను అని రాసుకున్నాడు. మళ్ళీ కష్టపడడం ప్రారంభించాడు. కొన్నేళ్ల తర్వాత అంతా మారింది. జీవితాన్ని మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టాడు రాజు. చిన్న చిన్న పనులు చేస్తూ జీవితాన్ని మళ్ళీ పట్టాలెక్కించాడు. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆదాయం పెరిగింది. అప్పు ఎగ్గొట్టిన వారే మళ్ళీ తిరిగి వచ్చి చెల్లించారు. దీంతో రాజు తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే రోజులు వచ్చేశాయి. మిత్రమా, ఈ చిన్న కథలో ఎంతో గొప్ప సందేశం దాగి ఉంది. ఒకరోజు ఆ పిట్టకు వచ్చినట్లే రాజుకి కూడా కష్టం వచ్చింది. ఆ రాత్రి ఓపికతో ఉన్న పిట్టలు మరుసటి రోజు సూర్యోదయాన్ని చూశాయి. అలానే కష్టాలను తట్టుకున్న రాజుకి కూడా జీవితంలో చీకట్లు తొలగిపోయి మళ్ళీ వెలుగులు వచ్చాయి. అందుకే మిత్రమా, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికతో ఉంటే ఏదో ఒకరోజు జీవితం మనకు నచ్చినట్లుగా మారుతుంది. ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.